బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. మీ అందరికీ తెలుసు. మీ పత్రికా విలేకరులు మీరు కూడా ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా కొద్దిమంది విలేకరులు కూడా ఉన్నారు. అద్భుతమైన విజయాన్ని సాధించింది తెలుగుదేశం పార్టీ. మరి దానిపై నిన్న వైసీపీ నాయకులు, కొంతమంది సీనియర్ నాయకులు ఏదోదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పాపం అక్కసు వెళ్ళగొట్టుకున్నారు. వాళ్ళ యొక్క వయస్సు, వాళ్ళ యొక్క సీనియారిటీని కూడా విస్మరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే ప్రక్రియ జరిగిందో అధికారుల సమక్షంలో ప్రజా స్వేచ్ఛగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, కౌన్సిలర్ కూడా స్వేచ్ఛగా పోయి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే దానిపై మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. అర్థమవుతుందా మీకు? అర్థం కాదు. మీకున్నటువంటి 18 మందిలో 2/3 12 మంది యువతలకు వచ్చారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోయారు. మేము ఓటు వేస్తున్నా ఉన్నారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడారు. అన్న అభివృద్ధి జరగాలి, మన ఈ గత జరిగిపోయిన 3 సంవత్సరాలు కూడా నిర్వీలం అయిపోయింది, అభివృద్ధి జరగలేదు, ఎక్కడ గుంటలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడే ఉంది, బుచ్చిరెడ్డిపాలెం ప్రధానంగా నగర మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ చిన్నభిన్నంగా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళని నెడుతున్నారు. ఎందుకయ్యా మీరు ఇక్కడ ఏం చేస్తారు? వైసీపీలో కూర్చొని అధికార పక్షం వైపు పోయి కార్యాలయం గ్రామ అభివృద్ధికి సహకరించండి అని ప్రజలను నెట్టితే అనేక సార్లు మా ముందు పబ్లిక్లో జరుగుతుంది. ఈరోజు చర్చ గ్రామానికి మహద్దశ పట్టింది. ఈ నగర పంచాయతీ మహద్దశ పట్టింది. ఇప్పుడు దాకా వైషమ్యాలు పోయాయి. ఈ వైషమ్యాలతో అభివృద్ధి శూన్యమైపోయింది. కాబట్టి మంచి జరిగిందని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాన్ని సమర్థించాల్సింది పోయి మీ స్థాయిని మర్చిపోయి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారే. మీ యొక్క నైతికత ఎంతవరకు దిగజారిందో మీరే అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఒక ఆయన ఇద్దరు మాట్లాడుతుంటే పార్టీ మారని ఇంకొక ఆయనకు మొహం చోట పట్టిపోయి మొహం చూసుకుంటున్నారు. మీ నాయకులు, మీ పక్కన ఉన్న నాయకులు, అది మీరు గమనించుకోండి. మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఏం చేశాడు ఆయన గురించి కూడా మీరు మాట్లాడినట్టే ఉంది, కానీ మమ్మల్ని గురించి మాట్లాడినట్లేదు. పార్టీలు మాత్రం తప్పుడు వ్యవహారాలు చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో లేదు. తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించదు, అవినీతిని వ్యతిరేకిస్తుంది. మా గౌరవ శాసనసభ ఎన్నికల ప్రచారానికి ముందే చెప్పున్నారు, అవినీతిని సహించను, గ్రామ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి నేను కోరుకుంటాను, దానికి ఏమంతవరకు నేను చేస్తాను. మరి ఈరోజు తీసుకురావాలి. ఎంపీ గ్రాంట్, స్టేట్ గవర్నమెంట్ సొంత నిధులు, ఎమ్మెల్యే నిధులతోటే ఈ నగర పంచాయతీ శూన్యంగా దెబ్బతినిపోయింది. ఎస్టాబ్లిష్ ఎక్కువ పెరిగిపోయింది. కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులు కూడా ఇంకా ఇబ్బందులు జరుగుతున్నాయి. దోమలు విపరీతంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ పిచ్చి పిచ్చిగా మారిపోయింది. ఉన్న సహజ వనరులు దోపిడీ అయిపోయాయి. రెవెన్యూ తగ్గిపోయింది. మరి నగర అభివృద్ధి ఎలా జరగాలి? అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే మన నగర అభివృద్ధి జరుగుతుందని అవి ఎన్నో రకాల ఆలోచనలు చేసి ఈ నగర పంచాయతీని రాష్ట్రంలో అభ్యున్నత స్థాయిలో మొదటి స్థానంలో తీసుకురావాలని అనేక ఆలోచనలు చేసి అనేక మంత్రాలు జరిపి నగరాభివృద్ధి మీద చేస్తుంటే ఆమెకు అవసరం. మా మేడం గారికి వైస్ చైర్మన్ వల్ల ఆయన నష్టం ఏం జరుగుతుంది? గ్రామం మీద అనుకున్నటువంటి అపారమైన ప్రేమ, గ్రామ అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది. ఇవన్నీ విస్మరించి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదేదో మాట్లాడతారే. ఇది మీకు సమంజసం కాదని కూడా మేము ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. బీఫామ్ పట్టా ఇచ్చింది చట్టబద్ధంగానే ఇచ్చాం. ఏ వ్యక్తిని దాచిపెట్టలేదు, దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మా వెనక వస్తున్నారు, అమ్మ మమ్మల్ని తీసుకోండి, గ్రామ అభివృద్ధికి మీతోటి మేము సహకరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా, ఎమ్మెల్యే గారు మీతోటి మేము వస్తాం స్వేచ్ఛగా వస్తుంటే మేమేదో క్యాంపెయిన్లు పెట్టాం. ఎందుకు క్యాంపెయిన్లు? ఏం మునిగిపోతుందని క్యాంపెయిన్లు పెట్టాలి? ఏం అవినీతి ఉందని, ఇక్కడ ఏం మోకరించుకుని పోయారని అంతా తోచేసుకున్నారు మీరు. ఇక్కడ ఏముంది తినాలి, ఇంకెవరు తినాలి? తినేదానికి ఏమి లేదు. క్యాంపెయిన్లు పెట్టలేదు, కిడ్నాపింగ్లు చేయలేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వాళ్ళు స్వతంత్రంగా కూడా వచ్చి కోరుతున్నాం. మా ప్రశాంత్ రెడ్డి మేడం గారు మళ్ళీ కూడా చెప్తున్నారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతైనా సహకరిస్తాము. మరి ప్రజల్లో వాళ్ళకి అభిమానం, ఆదరణ పెరుగుతుంది. మరలా కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికవుతారు కూడా. అందరూ కూడా దేనికి ఎన్నికలు ప్రజల్లో చాలా మార్పు స్పష్టంగా కనపడుతుంది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.